ఉద్యోగి ఆఫీస్కి వెళ్ళి పనిచేస్తాడు. డాక్టర్ ఆసుపత్రికి వెళ్ళి రోగులకు వైద్యం చేస్తారు. లాయర్ కోర్టుకు వెళ్ళి కేసులు వాదిస్తాడు. విద్యార్థులు స్కూలు కాలేజీకి వెళ్ళి చదువుకుంటారు. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ముఖ్యమంత్రి మంత్రులు సచివాలయానికి వెళ్ళి విధులు నిర్వర్తిస్తారు. దేశంలో ప్రతి రాష్ట్రంలో జరిగే వ్యవహారమే ఇది. అందుకే ఏ రాష్ట్రంలో అయినా రాజధానిలో సచివాలయం నిర్మిస్తారు. కానీ ఇందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, ఆ రాష్ట్రం ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం మినహాయింపనే చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి తన గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రానికి పెద్దగా ఐటీ కంపెనీలను అయితే తీసుకురాలేదు. కానీ ఐటీ కంపెనీల ఉద్యోగులు ఫాలో అయ్యే వర్క్ ఫ్రం హోమ్ మోడల్ మాత్రం బాగా వంట పట్టించుకున్నారు. గత 5 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సచివాలయానికి వచ్చింది అతి తక్కువ సార్లే అని చెప్పొచ్చు. అది కూడా కేవలం కేబినెట్ సమావేశాలు ఉన్నప్పుడు మాత్రమే. దీంతో జగన్ ఆఫీస్ డుమ్మా సీఎంగా మారిపోయారనే చర్చ కూడా సాగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వయసులో జగన్ కంటే ఎంతో పెద్దవాళ్ళైనా, రాజకీయాల్లో సీనియర్లైనా చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డితో పాటు రోసయ్య లాంటి వాళ్ళు కూడా సచివాలయానికి వచ్చి పరిపాలన సాగించిన వాళ్ళే. ఎప్పుడైనా సరే ముఖ్యమంత్రి మంత్రులు సచివాలయానికి వచ్చి పరిపాలన సాగిస్తే అటు ఐఏఎస్ అధికారులతో పాటు సచివాలయ ఉద్యోగులు కూడా ఎలర్ట్గా ఉంటారు, పర్ఫెక్ట్గా పనిచేస్తారంటంలో సందేహం లేదు. అంతా సాఫీగా ఉన్న రోజుల్లో కూడా సచివాలయ ఉద్యోగులు సరిగ్గా పనిచేయరనే విమర్శలు ఉన్నాయి. అలాంటిది ముఖ్యమంత్రి మంత్రులే సచివాలయానికి రాకపోతే అక్కడ పని ఎలా సాగుతుందో అర్థం చేసుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన పని లేదనే చెప్పొచ్చు. కానీ యువ సీఎంగా ఉన్న జగన్ మాత్రం విచిత్రంగా 5 ఏళ్లు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కేంద్రంగానే పరిపాలన సాగించారు. సచివాలయానికి వచ్చి పరిపాలనను పరుగులు పెట్టించాల్సింది పోయి ఎప్పుడో తప్ప ఆయన మంత్రులకు, ఐఏఎస్లకు కూడా కనిపించకుండా పాలన సాగించిన సీఎంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో జగన్ కొత్త రికార్డు క్రియేట్ చేశారని చెప్పొచ్చు. పరిపాలన విషయంలో సీఎం సీరియస్గా లేకపోతే ఎలా ఉంటుందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఏకంగా సీఎంఓ అధికారులకు చెందిన డిజిటల్ సిగ్నేచర్లను దొంగిలించి పెద్ద సంఖ్యలో ఫేక్ సీఎంపీలను క్రియేట్ చేసి కొంతమంది భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడిన విషయం తెలిసిందే. దీనిపై కేసు కూడా నమోదైంది. దీంతో సీఎంఓ అధికారులు ఎంత ఉదాసీనంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చనే వ్యాఖ్యలు కూడా అప్పట్లోనే వినిపించాయి. ఇలా బయటకు వచ్చిన అంశాలు కొన్నే అని, బయటకు రాకుండా జరిగిన అంశాలు చాలా ఉన్నాయని కొంతమంది అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. సీఎంగా 5 ఏళ్ల పాటు ఉన్న జగన్ ఎప్పుడో బటన్ నొక్కే కార్యక్రమాలకు తప్ప బయటకు వచ్చిన దాఖలాలు పెద్దగా లేవని చెప్పొచ్చు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రజలతో మమేకమైన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్ను పూర్తిగా రివర్స్ చేశారు. ప్రతిరోజు సచివాలయానికి వచ్చి అధికారులతో, ఇతరులతో సమావేశమైతే తనలోని అసలు విషయం బయటపడుతుందనే ఉద్దేశంతోనే జగన్ క్యాంపు కార్యాలయానికే పరిమితమయ్యారనే అభిప్రాయాన్ని కొంతమంది అధికారులు వ్యక్తం చేస్తున్నారు. దీనికి ఉదాహరణగా వాళ్ళు దావోస్లో జరిగిన ఒక మీటింగ్లోనూ, తాజాగా వైజాగ్లో జరిగిన వైసీపీ సోషల్ మీడియా సమావేశంలో కూడా జగన్కు ఎదురైన ప్రశ్నలు జవాబు చెప్పకుండా ఆయన తప్పించుకున్న విధానం చూసి ఇలాంటి సమస్యలు లేకుండా చేసుకునేందుకే జగన్ వర్క్ ఫ్రం హోమ్ మోడల్ను ఎంచుకున్నారంటూ వ్యాఖ్యానిస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయటం, తాను అనుకున్న 1-2 సమీక్షలు చేయటం తప్ప పరిపాలనపై జగన్ ముద్ర ఏమీ ఉండదనే చర్చ కూడా అధికార వర్గాల్లో సాగుతోంది. సచివాలయానికి దూరంగా ఉండే విషయంలో జగన్ రాజకీయంగా తనకెంతో సన్నిహితుడైన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఫాలో అయ్యారనే చెప్పాలి. మరి కేసీఆర్కి ఎదురైన ఫలితమే ఏపీలో రిపీట్ అవుతుందా లేదా అన్నది తేలాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.